నమ్మకం నమ్మకం అంటూ ఇప్పటి వరకు పాడిన పాటను ఇకపై ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అటు ఎన్డీఏతో దోస్తాన కారణంగా ఘర్షణ పడలేరు. వీటికి తోడు విరుచుకుపడుతున్న విపక్షాలు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం షాక్తో తలపట్టుకుంటోంది ఏపీ ప్రభుత్వం. డిఫెన్స్ లో పడిన సర్కారు సమస్యకు కేంద్రమే కారణమని చెప్పాలని చూస్తోంది. ప్రత్యేక హోదా రాదు, ప్యాకేజీ మాత్రమే అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రయత్నాలు జరుగుతున్నాయి, అవకాశాలు ఆశలు ఉన్నాయి అనే మాటలు ఇక చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సంకటంలో పడింది. ప్రత్యేక అనే పదం ఉండదు, కానీ అంతకంటే ఎక్కువ మేలు చేస్తామని జైట్లీ టీడీపీ ఎంపీలకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎలాగోలా నెట్టుకొచ్చిన ఏపీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు ఇబ్బందిగా మారుతున్నాయి. నేను రేపటి నుంచి అవసరమైతే ఒక 4-5 వివరణ పత్రాల ద్వారా ప్రజల ముందర పెట్టాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా వాస్తవాల్ని ప్రజలకు పెట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుంటూ దానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందో చేయడం కోసం ముందుకు పోతున్నాను. ఆ ప్రయత్నం మళ్ళీ చేస్తాను ఇప్పుడు కూడా. కాబట్టి ఈరోజు నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వెనుకం చేసే సమస్య లేదు. ప్రతిపక్షాలు విమర్శలతో పాటు చంద్రబాబు గట్టిగా అడగటం లేదనే అభిప్రాయం కూడా ప్రభుత్వానికి సంకటంగా మారాయి. దీంతో టీడీపీ నేతలు హోదా రాకపోయినా ప్యాకేజీ ఆ నష్టాన్ని పూడుస్తుంది అనే ప్రచారం మొదలెట్టారు. అయితే ఎన్ని వేల కోట్లిచ్చినా హోదా వల్ల జరిగే లాభం జరగదంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ప్యాకేజీకును స్పెషల్ స్టేటస్కు చాలా కూడా అర్థమైంది. స్పెషల్ ప్యాకేజ్ అనేది ఆర్థిక పరంగా స్పెషల్ ప్యాకేజ్ అనేది ఈ 13 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన రాయలసీమలను 3 ఉత్తర కోస్తాల 3 జిల్లాలు కలిసి స్పెషల్ ప్యాకేజ్ 24,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు బిల్లుల్లోనే. అలాగే రాజధాని నిర్మాణానికి కానీ తర్వాత దీనిలో కూడా డబ్బులు పూర్తిగా కూడా కేంద్రమే కూడా సాయం చేస్తుందని చెప్పేసి అనేకమైన అంశాలు కూడా చేర్చారు. కానీ అయినా కూడా రాజధాని లేని ప్రాంతం కాబట్టి చాలా కూడా పడింది కాబట్టి ఇదంతా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పరిస్థితుల ప్రభావాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం తనపై ఉన్న అపవాదును తొలగించుకునే ప్రయత్నం చేస్తోంది. తాము ప్రయత్నం చేస్తున్నా కేంద్రం సహకరించడం లేదనే ప్రచారం మొదలెట్టింది. ఇందులో భాగంగానే బీజేపీ కేంద్ర మంత్రులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ఆగస్టు 15 తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. హోదా విషయంలో తప్పు తమది లేదని చెప్పే విధంగా పార్టీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ మంత్రులు ఇంకా నమ్మకం ఉందని, అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రత్యేక హోదా మీద రాజ్నాథ్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి 2 సార్లు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో చెప్పారు. మేము ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నాం, దానికి ఏ రకంగా చేయాలో తప్పకుండా చేస్తామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. వెంకయ్యనాయుడు గారు చెబుతున్నారు, అరుణ్ జైట్లీ గారు చెప్పారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో. ఆంధ్రప్రదేశ్ ఎంత ఇంపార్టెంటో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, హోమ్ మినిస్టర్ చెప్పారు, వెంకయ్యనాయుడు గారు చెప్పారు. నేను కోరేది ఒకటే, తప్పకుండా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బందులు అన్యాయం జరిగింది కాబట్టి మొత్తం మీద హోదా హొళక్కే అనే విషయంలో వచ్చిన క్లారిటీ ప్రభుత్వంలో వేడి పుట్టిస్తోంది. ఈ విషయంలో అనుసరించే విధానమే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు సృష్టించకుండా ఉంటుందని భావిస్తోంది. అదే సమయంలో కేంద్రంతో ఘర్షణ పడకుండా ఒత్తిడి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన.